Hello, good morning. In this topic, we are going to discuss about main seaports, the important seaports in India. ఇది ఇండియా మ్యాప్ యొక్క లేఅవుట్. అవుట్లైన్ ఇలా ఉంటుంది ఇండియా మ్యాప్. ఈరోజు మనం ఇందులో ఇండియా యొక్క భారతదేశం యొక్క ప్రధాన ఓడరేవుల్ని మనం చూడబోతున్నాం. ప్రధాన ఓడరేవులు, ఇంపార్టెంట్ సీపోర్ట్స్. మామూలుగా జనరల్గా సాధారణ ఓడరేవులు వచ్చేసి 200 వరకు ఉన్నాయి. జనరల్ సీపోర్ట్స్ వచ్చేసి 200 వరకు ఉన్నాయి. వాటిల్లో ఇంపార్టెంట్ వచ్చేసి 13 ఉన్నాయండి. మెయిన్గా ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఆ 13లో కూడా ఈస్ట్ కోస్ట్ అంటే ఇది ఈస్ట్ కోస్ట్లో వచ్చేసి 6 ఉన్నాయి. వెస్ట్ సైడ్ వచ్చేసి 6 ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో వచ్చేసి 1 ఉంది. టోటల్ 13. ఆ 13 ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి మనం వెస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి కాండ్లా సీపోర్ట్. కాండ్లా సీపోర్ట్ ఎక్కడుందండి? కచ్ డిస్టిక్లో ఉంది. కచ్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్లో ఉంది. ఓకేనా? కచ్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1955. ప్రధానంగా దీంట్లో టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంది. వస్త్రాల ఎగుమతి జరుగుతుంది ప్రధానంగా. ఇదొక టైడల్ పోర్ట్ అండ్ ఫస్ట్ ఎకనామిక్ జోన్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ అబౌట్ కాండ్లా సీపోర్ట్. ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి నవశేవ సీపోర్ట్. దీన్నే జవహర్లాల్ నెహ్రూ సీపోర్ట్ అని కూడా అంటారు. ఏమంటారు? జవహర్లాల్ నెహ్రూ సీపోర్ట్ అని కూడా అంటారు. ముంబై పోర్ట్ ఉంది దీనిపైన. ఇది ముంబై పోర్ట్. ఇది థర్డ్ది. సో ఈ ముంబై పోర్ట్కి వచ్చే ట్రాఫిక్ తగ్గించడానికి దీన్ని స్టార్ట్ చేశారు. ఈ నవసేవ సీపోర్ట్ ఆర్ జవహర్లాల్ నెహ్రూ సీపోర్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఈ రెండు వచ్చేసి కూడా కొంకన్ కోస్ట్లో ఉన్నాయి. ఓకేనా? దీని నుంచి ప్రధానంగా ఏం చేస్తారంటే కార్పెట్స్, టెక్స్టైల్స్. బోన్లెస్ మీట్ కూడా దీని నుంచి బాగా జరుగుతుంది. బోన్లెస్ మీట్, ఎముకలు లేని మాంసం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ముంబై సీపోర్ట్. చెప్పాను కదా ఆల్రెడీ, ఇది ముంబై సీపోర్ట్. ఈ ముంబై సీపోర్ట్ వచ్చేసి లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. ఉన్న పోర్ట్స్లో కల్లా లార్జెస్ట్ పోర్ట్ వచ్చేసి ముంబై పోర్ట్. ఇండియాలో జరిగే 1/4% ఎక్స్పోర్ట్స్ ఈ ముంబై పోర్ట్ నుండి జరుగుతాయి. అంటే ఇండియాలో ఉండే ప్రతి ఐటము మ్యాక్సిమం ఈ ముంబై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ టెక్స్టైల్స్ కానివ్వండి, బోన్లెస్ మీట్ కానివ్వండి, ఏదైనా జరుగుతుంది ఇక్కడ నుంచి. నేవీ ఐటమ్స్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ ఐటమ్స్ కానివ్వండి, అలా వాటి ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు ఆడే ఆయుధాలు కానివ్వండి, ఏవైనా కానీ ముంబై సీపోర్ట్ నుంచి ఎగుమతి బాగా జరుగుతుంది అనమాట. 1/4% ఆఫ్ ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్లో 1/4% ఈ ముంబై సీపోర్ట్ నుంచే జరుగుతుంది అనమాట. లార్జెస్టే కాకుండా బిజియెస్ట్ కూడా ఇదే అవుతుంది. బిజియెస్ట్ సీపోర్ట్ కూడా ముంబై సీపోర్టే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ది వచ్చేసి మర్మగోవా సీపోర్ట్. ఈ మర్మగోవా సీపోర్ట్ వచ్చేసి జువారీ రివర్ బ్యాంక్లో ఉంటుంది. ఇటువైపు అరేబియన్ సీ తగిలితే ఇటు సైడు జువారీ
జువారీ నది తీర ప్రాంతంలో కూడా కొద్దిగా టచ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఐరన్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఐరన్ ఎక్స్పోర్ట్. ఈ మర్మగోవా సీపోర్ట్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్ ఇన్ గోవా. గోవా వాస్కోడిగామాలో ఉంటుంది. వాస్కోడిగామా దగ్గరలో ఉంటుంది ఈ మర్మగోవా సీపోర్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మర్మగోవా సీపోర్ట్ 4th అయిపోయింది. నెక్స్ట్ది వచ్చేసి 5th ఏంటండి, ఇది కర్ణాటక రాష్ట్రంలోనే దీని పేరు ఏంటంటే న్యూ మంగళూరు సీపోర్ట్. ఓకేనా, న్యూ మంగళూరు సీపోర్ట్. దీన్నే పెనంబూర్ సీపోర్ట్ అని కూడా అంటారు. ఏమంటారు? పెనంబూర్ సీపోర్ట్ అని కూడా అంటారు. ఇది కూడా వెస్ట్ కోస్ట్లో ఉంది. అరేబియా సముద్రానికి ఆనుకొని ఉంటుంది అనమాట ఈ న్యూ మంగళూరు సీపోర్ట్ అనేది. దీన్ని గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా అంటారు. దీన్ని ఈ న్యూ మంగళూరు సీపోర్ట్ని. ఇది గేట్వే ఆఫ్ ఇండియా. ఏది? ముంబై సీపోర్ట్ అనేది గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పెనంబూర్ దగ్గరలో ఉంది. సో దాన్ని పెనంబూర్ సీపోర్ట్ అని కూడా అంటారనమాట. పెనంబూర్ సీపోర్ట్ అని కూడా అంటారు. ఎక్కడుందండి పెనంబూరు? దక్షిణ కన్నడ డిస్టిక్లో ఉందన్నమాట. దీంట్లో మెయిన్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి మీట్ జరుగుతుంది, గ్రానైట్ స్టోన్స్, మ్యాంగనీస్ గ్రానైట్ స్టోన్స్ అవి జరుగుతాయి అనమాట దీంట్లో మెయిన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొచ్చి ఇక్కడ ఉంటుంది. ఇది కొచ్చి సీపోర్ట్. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అనేది కొచ్చి అండి. ఇది కేరళలోని కొచ్చి దగ్గర ఉంటుంది అనమాట. ఇదే కోస్ట్లో ఉంది, మలబార్ కోస్ట్. దీని నుంచి ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు, ఇక మిగిలిన ఐటమ్స్ కొన్ని ఉంటే అవి ఎక్స్పోర్ట్ జరుగుతాయి. మెయిన్గా సుగంధ ద్రవ్యాలు అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెస్ట్ కోస్ట్ సీపోర్ట్స్ అనమాట. ఏమేమి చూసాం మనం? కాండ్లా సీపోర్ట్, ముంబై సీపోర్ట్, నవసేవా సీపోర్ట్, మర్మగోవా సీపోర్ట్, ఇది వచ్చేసి న్యూ మంగళూరు ఆర్ పెనంబూర్ సీపోర్ట్, ఇది వచ్చేసి కొచ్చి సీపోర్ట్. నెక్స్ట్ ఇది ఈస్ట్ కోస్ట్లో ఏమేమి సీపోర్ట్స్ ఉన్నాయి? ఈస్ట్ కోస్ట్లో వచ్చేసి ట్యుటికోరాన్ సీపోర్ట్ ఇక్కడ ఉంటుంది సుమారు. ఇది అప్రాక్సిమేట్గా గీస్తున్నానండి, ఎగ్జాక్ట్గా అక్కడే ఉండదని కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ట్యుటికోరాన్ సీపోర్ట్. ఈ ట్యుటికోరాన్ సీపోర్ట్ వచ్చేసి తూత్తుకుడి దగ్గర ఉంటుంది. తూత్తుకుడి అని మనం సూర్య మూవీస్లో అయిన ఉంటాం కదా, అక్కడ తూత్తుకుడి సీపోర్ట్ దగ్గర ఉంటుంది. తూత్తుకుడి విలేజ్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి వన్ అండ్ ఓన్లీ సీపోర్ట్ ఇన్ హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ సీపోర్ట్ వచ్చేసి ఈ ట్యుటికోరాన్ సీపోర్ట్ అనమాట. ఇది ఒక మ్యాన్మేడ్ సీపోర్ట్ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ సీపోర్ట్ అనమాట, మ్యాన్మేడ్ సీపోర్ట్. ముఖ్యంగా ఇక్కడ నుంచి సుగంధ ద్రవ్యాలు, ఆల్చిప్పులు అవి జరుగుతూ అనమాట, ఎక్స్పోర్ట్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి చెన్నై పోర్ట్. ఈ చెన్నై పోర్ట్లో వచ్చేసి మెయిన్గా చాలా రకాలు ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి. ఈ ముంబై పోర్ట్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. ఇది కూడా ఒక కృత్రిమ ఓడరేవ్, అంటే ఆర్టిఫిషియల్ ఓడరేవ్ అనమాట. అంటే మ్యాన్మేడ్లో ఇది పెద్దది అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్లో ఉన్న బిగ్గెస్ట్ సీపోర్ట్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అన్నిటికన్నా ముందర 1859 1859లో స్టార్ట్ అయింది. 1859లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కువగా ఏం జరుగుతాయి అంటే స్కిన్స్, అదే మేకలు, గొర్రెలు, వాటి యొక్క స్కిన్ రిలేటెడ్ థింగ్స్ అవన్నీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతాయి అనమాట. ఎక్కువగా
వాటి తర్వాత మొబైల్ యాక్సెసరీస్ కానీ వాటికి సంబంధించినవి కూడా కొంచెం ఎక్కువగా జరుగుతాయి అన్నమాట ఈ చెన్నై సీపోర్ట్లో. మొబైల్ యాక్సెసరీస్, టెక్స్టైల్స్ అవి. ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ అంటే ఆఫ్టర్ ముంబై ఈ చెన్నై సీపోర్ట్ అనమాట. దీని తర్వాత ఎన్నూర్ సీపోర్ట్. ఈ చెన్నైకి కొంచెం దగ్గరలోనే ఎన్నూర్ సీపోర్ట్. ఎన్నూర్ సీపోర్ట్ ఓకేనా. ఎన్నూర్ సీపోర్ట్ ఇది వచ్చేసి కార్పొరేట్ అనమాట. అంటే ఇప్పుడుదా మనం చెప్పుకునే అండర్ గవర్నమెంట్ వర్క్ చేస్తే ఇదొక్కటి వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందన్నమాట. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. దీనికి నెదర్లాండ్ దేశ సహాయం ఉందన్నమాట కన్స్ట్రక్షన్లో. నెదర్లాండ్స్ దేశ సహాయం ఉంది కన్స్ట్రక్షన్లో. ఇది 2001లో భారీ ఓడరేవుగా ప్రకటించారనమాట. ఇది ఉంది కదా భారీ సీపోర్ట్స్ ప్రధాన ఓడరేవుగా 2001లో ప్రకటించారు ఈ ఎన్నూర్ సీపోర్ట్ని. దీని నుంచి కూడా వివిధ రకాల ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ చెన్నై పోర్ట్ ఉంది కదా, ఈ చెన్నై పోర్ట్లో ట్రాఫిక్ని అంటే ఈ చెన్నై పోర్ట్లో వచ్చే దిగుమతులు ఎక్కువ అవటం వల్ల బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీనికి కొద్దిగా పని తగ్గించడానికి ఈ ఎన్నూర్ సీపోర్ట్ అనేదాన్ని 2001లో భారీ ఓడరేవుగా నియమించారు. నెక్స్ట్ వచ్చేసి మనది వైజాగ్ సీపోర్ట్ అనమాట. ఈ వైజాగ్ సీపోర్ట్ అనేది అతి సహజమైన ఓడరేవు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వైజాగ్ జిల్లాలో ఉంది. ఇది సహజ సిద్ధమైన ఓడరేవు అనమాట. దీని యొక్క వచ్చే అలల తాకిడిని ఇక్కడ కంట్రోల్ చేయడానికి డాల్ఫిన్ హిల్స్ అని ఉంటాయి. డాల్ఫిన్ నోస్ హిల్స్. ఈ డాల్ఫిన్ నోస్ హిల్స్ అనేవి అండ్ రోజ్ హిల్స్ అనేవి ఇక్కడికి వచ్చే అలల ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి అనమాట ఈ వైజాగ్ సీపోర్ట్ దగ్గరలో. డీపెస్ట్ సీపోర్ట్ అనమాట ఇది. డీపెస్ట్ సీపోర్ట్ ఈ వైజాగ్ సీపోర్ట్ అనేది. అండ్ సేఫెస్ట్. డీపెస్ట్ అండ్ సేఫెస్ట్. ఈ సేఫెస్ట్ అనేది ఎందుకంటే ఇదిగో ఇక్కడ వచ్చి అలలు తాకిన తట్టుకోవడానికి ఈ హిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది అనమాట. నెక్స్ట్ కోస్ట్లో ఉన్న ఇది ఏంటంటే పారాడిప్ సీపోర్ట్. ఈ పారాడిప్ సీపోర్ట్ అనేది ఎక్కడుందండి? ఒడిస్సాలో ఉంది. ఈ కోస్ట్ని ఏమంటారు? ఒడిస్సాది ఉత్కల్ కోస్ట్ అంటారు. ఈ తమిళనాడు కోస్ట్ని ఏమంటారు? కోరమాండల్ కోస్ట్ అంటారు. ఇందాక పాయింట్ చెప్పలేదు కదా, కోరమాండల్ కోస్ట్ అంటారు. దీన్నేమో మలబార్ కోస్ట్ అంటారు. ఇదేమో మంగళూరు కోస్ట్, కెనరా కోస్ట్ అంటారు. కర్ణాటక దాన్ని కెనరా కోస్ట్ అంటారు అనమాట. దీన్ని కొంకన్ కోస్ట్ అంటారు. దీన్ని తడైవార్ కోస్ట్ అంటారు. ఇది పారాదీప్ సీపోర్ట్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ పారాదీప్ సీపోర్ట్. ఇది ఎక్కడుందండి? జగత్ సింగ్పూర్ డిస్టిక్ అని ఉంటుంది అనమాట. సింగపూర్ కాదు, SINGH జగత్ సింగ్పూర్ డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా. దీని నుంచి ఎక్కువగా ఏమవుతాయి అంటే దీని నుంచి హెమటైట్ అలాంటివి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయి. హెమటైట్, మ్యాగ్నైట్ ఇలాంటివి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ పారాడిప్ సీపోర్ట్ నుంచి హెమటైట్, మ్యాగ్నైట్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ ఈ ఈస్ట్ కోస్ట్లో ఉన్న లాస్ట్ సీపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇదేంటి అంటే కోల్కతా సీపోర్ట్. ఈ కోల్కతా సీపోర్ట్ ఎక్కడుందండి? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది హుగ్లీ రివర్ బేస్డ్ అనమాట. మెయిన్గా హుగ్లీ రివర్ బేస్డ్ అండ్ బే ఆఫ్ బెంగాల్ బేస్డ్. ఈ చెప్పుకున్న 6 కూడా బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ చెప్పుకున్న 6 కూడా అరేబియన్ సీ. ఇక్కడ 6 కాదు, 5. ఒకటి మెయిన్ ఇండియన్ ఓషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. హుగ్లీ రివర్ బేస్డ్ అనమాట. వన్ అండ్ ఓన్లీ రివర్ బేస్డ్ సీపోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ కోల్కతా సీపోర్ట్. ఓన్లీ హుగ్లీ రివర్ మీద బేస్ అయి ఉంటుంది. హుగ్లీ రివర్ నుంచి సముద్రానికి కొంచెం దూరం ఉంటుంది. సో సరిపోద్ది అనమాట ఆ ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి. ఓన్లీ హుగ్లీ రివర్ మెయిన్గా. అరేబియన్ సీ మీద ఓన్లీ ఉంది గోవా. ఆ మర్మగోవా సీపోర్ట్లో కూడా
అరేబియన్ సీ మీదే బేసి ఉంటుంది, కానీ జువారి నది పరివాహక ప్రాంతం కూడా కొంచెం ఉంటుంది అనమాట ఈ మార్మగోవాకి. కానీ అది నదీ ఆధారిత ఓడరేవు కాదు. నదీ ఆధారిత ఓడరేవు ఓన్లీ హుగ్లీ అనమాట. ప్రధాన ఓడరేవుల్లో ఓన్లీ కోల్కత్తా ఓడరేవు అనమాట. హుగ్లీ రివర్ బేసే ఉంటుంది అనమాట. లాస్ట్ది వచ్చేసి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని పోర్ట్ బ్లేర్, రాజధానిలో ఉంటుంది అనమాట. పోర్ట్ బ్లేర్ అనమాట దాని పేరు. పోర్ట్ బ్లేర్ సీపోర్ట్. ఇది ఎప్పుడండి? రీసెంట్గా 2010లో. అన్నిటికన్నా యంగేజ్ దేనికి? ఈ పోర్ట్ బ్లేర్ సీపోర్ట్కే ఉంది అన్నిటికన్నా యంగేజ్. దీని నుంచి ఎక్కువగా అవుతాయండి సుగంధ ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ అవుతాయి. సో చూసాం కదా మనం టోటల్గా ఎన్ని ఉన్నాయి? ప్రధాన ఓడరేవులు ఆర్ భారీ ఓడరేవులు, సీపోర్ట్స్ అంటారు. మొత్తం 13 ఉన్నాయి. ఫస్ట్ది ఏంటండి? వెస్ట్ కోస్ట్లో ఉన్న 6, గుజరాత్లోని కాండ్లా, ముంబై, నవసేవ ఫ్రమ్ మహారాష్ట్ర, మర్మగోవా ఫ్రమ్ గోవా, న్యూ మంగళూరు ఆర్ పెనంబూర్ సీపోర్ట్ ఫ్రమ్ కర్ణాటక, కొచ్చి సీపోర్ట్ ఫ్రమ్ కేరళ. ఇటు సైడ్ ఏమన్నాయి? వెస్ట్ కోస్ట్లో మనకి కింద నుంచి చూసుకుంటే ఫస్ట్ది ట్యుటికోరాన్ ఇన్ ఇండియన్ ఓషన్. నెక్స్ట్ది చెన్నై సీపోర్ట్ ఇన్ చెన్నై ఆర్ తమిళనాడులో 3 ఉన్నాయి. నెక్స్ట్ది వచ్చేసి ఎన్నోర్, ఇది నెదర్లాండ్ సహాయంతో నిర్మించబడిన ఓడరేవ్ అనమాట. ఇప్పటికీ ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. నెక్స్ట్ది వచ్చేసి వైజాగ్ సీపోర్ట్, నెక్స్ట్ది వచ్చేసి పారాదీప్ ఇన్ ఒడిశా, నెక్స్ట్ది వచ్చేసి కోల్కత్తా సీపోర్ట్. ఇది హుగ్లీ రివర్ బేస్డ్ అనమాట. ఓన్లీ నదీ ఆధారిత ఓడరేవు ఇన్ ఇండియా. నెక్స్ట్ది వచ్చేసి పోర్ట్ బ్లేర్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. 2010లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇదండి మెయిన్గా వీటి గురించి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మీకు ప్రతి పాయింట్ చెప్పాను మ్యాక్సిమం. ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో మీరు క్లియర్ కట్గా చెప్తానమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.